లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీపై వస్తున్న అవినీతి ఆరోపణలు, నాయకుల అనైక్యత వల్ల పోటీ చేయనని చెప్పారు కావ్య. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కేసీఆర్ కు లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీపై వస్తున్న అవినీతి ఆరోపణలు, నాయకుల అనైక్యత వల్ల పోటీ చేయనని చెప్పారు కావ్య. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కేసీఆర్ కు లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీపై వస్తున్న అవినీతి ఆరోపణలు, నాయకుల అనైక్యత వల్ల పోటీ చేయనని చెప్పారు కావ్య. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కేసీఆర్ కు లేఖ రాశారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకోవడంపై మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అసలు కావ్య పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణాలేంటి? బీఆర్ఎస్ పార్టీలో ఇది బిగ్ షాక్గానే చెప్పుకోవచ్చు. ఓవైపు కేశవరావుకు సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలోనే ఆ పార్టీకి బలమైన నేతగా ఉన్నటువంటి శేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ కూతురు కడియం కావ్య లోక్సభ బరిలోంచి తప్పుకుంటున్నట్టుగా కేసీఆర్కు లేఖ కొద్దిసేపటి క్రితం రాశారు. కేసీఆర్కు కూడా ఆ లేఖను పంపించడం జరిగింది. ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, తర్వాత ఆ పార్టీ మీద భూ కబ్జాలు, తర్వాత ఫోన్ టాపింగు, తర్వాత లిక్కర్ స్కామ్, అలాంటి అనేక ఇష్యూస్లలో ఇప్పటికే పార్టీ పూర్తిగా దిగజారినటువంటి పరిస్థితిలో పతనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి పార్టీలో సమన్వయం లేదు, లీడర్ల మధ్య కూడా సమన్వయం లేదు. దీంతో పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో తాను పోటీ చేయలేను అంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితోటే నేతలంతా ఉంటున్నారు. ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లా కంచుకోటగా నిలిచిందని చెప్పొచ్చు. కానీ కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుంచి తిరస్కరణకు గురి కావడం, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 12 లోక్సభ స్థానాలుంటే, అసెంబ్లీ స్థానాలుంటే అందులో 10 చోట్ల కూడా ఓడిపోయింది. కేవలం శేషన్గన్పూర్ నుంచి కడియం సిఆర్, అదేవిధంగా జనగామ నుంచి పల్లారాజేశ్వరరెడ్డి మాత్రమే గెలిచారు. ఈ నేపథ్యంలో లోక్సభ స్థానం నుంచి వరంగల్ లోక్సభ ఎస్సీ రిజర్వ్డ్ ఉంది. ఇక్కడ నుంచి కడియం కావ్యను నిలబెట్టాలనేది పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు కావచ్చు, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను గాను వీళ్ళందరినీ కూడా కడియం కావ్య కలవడం జరిగింది. వాళ్ళ నుంచి మద్దతు కావాలంటూ కూడా ఆమె వెళ్ళింది. బరిలో దిగేందుకు ఆమె పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇదే క్రమంలో ఫోన్ టాపింగ్ సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అదేవిధంగా భూ కబ్జాలకు సంబంధించినటువంటి వరుసగా వస్తున్నటువంటి కేసులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతల మీద, అదేవిధంగా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో పార్టీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో తాను పోటీ చేయటం అనేది కష్టమనే భావన వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రతిష్టను కూడా దిగజార్చే విధంగా జరిగింది. దీంతో పోటీ చేయడం అనేది కష్టతరంగా ఉంది కాబట్టి తాను పోటీ నుంచి బరిలోంచి తప్పుకుంటున్నట్టుగా కడియం కావ్య ఈ లేఖలో కూడా పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్కు ఆ లేఖను అందించడం కూడా జరిగింది. ప్రస్తుతం వాళ్ళు హైదరాబాద్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బలమైన నేతగా కడియం శ్రీహరి ఉన్నారు. ఆయన చాలా రోజులుగా ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు కావచ్చు, అనేకమైనటువంటి ప్రచారాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిసారి ఆ విషయాన్ని మాత్రం తోసిపుస్తూ వచ్చారు. తను పార్టీ మారేది లేదు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ చూస్తే కొంత మళ్ళీ ఆయన పార్టీ మారే అవకాశం ఉందంటూ కూడా కొద్దిసేపటి ప్రచారం కూడా మళ్ళీ ముమ్మరంగా జరుగుతుంది. ఇప్పటికే ఆయన పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా కూడా సమాచారం వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆ గతంలో కూడా ఇలాంటి ప్రచారం వచ్చినప్పుడు కడియం శ్రీహరి దాన్ని ఖండించారు. తాను పార్టీ మారను అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరోసారి ఆ ప్రచారాలకు బలం చేకూరుస్తుందని చెప్పచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా లోక్సభ అభ్యర్థి, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి ఇప్పటివరకు ప్రకటన చేయలేదు, ఇంకా అభ్యర్థిని నిర్ణయించలేదు. ఈ సమయంలోనే కడియం కావ్య బరిలోంచి తప్పుకోవడం
ఈ ప్రచారాలకు ప్రాధాన్యత చేకూరుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, గ్రేటర్ వరంగల్కి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళ చాలామంది కూడా పార్టీని వీడుతున్నారు. మరోవైపు కడియం కావ్యకు టికెట్ ఇచ్చిన సందర్భంలో కూడా ఉద్యమకారులు కావచ్చు, తర్వాత కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, 2001కి సంబంధించినటువంటి టీఆర్ఎస్ అప్పటి బీఆర్ఎస్ ప్రస్తుతం అప్పటి టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు. కడియం కావ్యను ఇవ్వడం అంటే పార్టీలో ఆమె ఎక్కడ క్రియాశీలకంగా లేదు, అలాంటి అభ్యర్థికి ఇస్తే తామంతా కూడా బరిలోంచి అంటే పార్టీ నుంచి వెళ్ళిపోతామంటూ కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, దానికి సంబంధించినటువంటి వచ్చే నెల 8వ తారీఖు నాడు ఏప్రిల్ 8వ తారీఖు నాడు కూడా ఏకశిలా పార్కులో వారు ఒక సమావేశం పెట్టుకోవాలని కూడా నిర్ణయించారు. దానికి సంబంధించి ఇవాళనే పోలీసుల అనుమతి కోసం కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిణామాల నేపథ్యం మరోవైపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అదేవిధంగా లిక్కర్ స్కామ్ ఇలాంటివన్నిటి కూడా వస్తున్న నేపథ్యంలో పార్టీ పట్ల వ్యతిరేకత ఇవన్నీ కూడా తన విజయం సాధించడం కష్టమనే భావన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కడియం కావ్య కూడా ఇవే అంశాలను ప్రస్తావిస్తూ ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, భూ కబ్జాలు, పార్టీకి సంబంధించిన నేతల మీద వస్తున్నటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి కాబట్టి దిగజారుస్తున్నాయి కాబట్టి తాను బరిలో ఉండలేను, పోటీ చేయలేను, పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు మాత్రం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్తున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే మనం ఈ కడియం కావ్యకు సంబంధించినటువంటి ఆమె లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు జరిగినటువంటి పరిణామాలు కూడా ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పుడు ప్రజెంట్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరు రమేష్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. కాకపోతే ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ మొదట్లో పట్టించుకోలేదు కాబట్టి ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకుని ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరడం, ఆ తర్వాత బీజేపీ నుంచి ఆయన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా బరిలో నిలిచారు. ఆ తర్వాత చాలామంది లీడర్లంతా కూడా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడుతున్నారు. ఈ నేపథ్యంలో తాను పోటీ చేసిన కష్టతరమనే భావన కడియం శ్రీహరి కావచ్చు, కడియం కావ్యకు కూడా భావిస్తున్నారు. ఈ భావించిన నేపథ్యంలోనే వాళ్ళైతే పార్లమెంటుకు సంబంధించి పోటీ చేయడానికి తాము నిరాకరిస్తూ ఆ బరిలోంచి తప్పుకుంటున్నట్టుగా కూడా ప్రకటన జారీ చేస్తూ ఒక లేఖను కూడా కేసీఆర్కు రాయడం జరిగింది. మొత్తానికైతే ప్రస్తుతం అవుతున్నటువంటి జరిగిన పరిణామాలతో ఇప్పుడు మళ్ళీ లోక్సభకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు చాలా కష్టతరంగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి గట్టిగా పోటీ చేసే అంటే బలమైనటువంటి అభ్యర్థి లేరనే భావన నేపథ్యంలోనే కడియం కావ్యను ఎంపిక చేశామని చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేస్తారు, ఎవరు ఆసక్తితోటి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది, చాలామంది ఆసక్తి చూపిస్తున్నప్పటికీ కూడా వరంగల్ లాంటి ప్లేస్లో మళ్ళీ పోటీ చేసేయడానికి అంత బలమైనటువంటి అభ్యర్థి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్కు ఒక $1 ప్రశ్నగానే మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్గానే మనం చెప్పుకోవచ్చు. కడియం కావ్య, కడియం శ్రీహరి ప్రస్తుతం అయితే హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్తారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లలో మాట్లాడేందుకు కూడా ప్రయత్నం చేశారు. కడియం కావ్య మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. తర్వాత కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఫోన్ చేసినప్పుడు మాత్రం ఈ లేఖ రాసినట్టుగా ఆయన నిర్ధారించారు. కానీ పార్టీ మారే అంశానికి సంబంధించి మాత్రం ఆయన ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం గతంలో ఇలాంటి ప్రచారం వచ్చినప్పుడు మాత్రం కొద్ది రోజుల క్రితం ఇలాంటి ప్రచారం వచ్చినప్పుడు కూడా ఆయన అలాంటిది ఏమీ లేదు, తాను పార్టీ మారనంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం రాజకీయాల్లో కొంత ఆసక్తికరమైనటువంటి అంశాలుగానే ఇవన్నీ కూడా చూడొచ్చు. ప్రస్తుతం అయితే కడియం కావ్య లోక్సభ నుంచి అంటే పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోంచి పోటీలోంచి తప్పుకోవడం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద షాక్గా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎవరు అభ్యర్థిని నిలపాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు మళ్ళీ కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి చాలామంది పార్టీ వీడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కడియం కావ్య కూడా పోటీ నుంచి తప్పుకోవడం చాలా ఆసక్తి కల్పిస్తుంది. వాళ్ళు పార్టీకి ఉంటారా, పార్టీలో ఉంటారా, పార్టీ నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అవుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా రేపు ఎల్లుండి తెలిసే అవకాశం ఉంది. వాళ్ళు రేపు ఏమైనా స్పందించే అవకాశం ఉంది చంద్రిక.